వెల్కమ్ టు శివ కిచెన్ వరల్డ్. హదర్హో ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాం. అది మన రమ్య గారితో. వెల్కమ్ రమ్య గారు. హాయ్. ఈరోజు మా ఛానల్కి రెండోసారి వచ్చారు. అవును. ఈరోజు మీరు ఏం చేస్తారు మా ఆడియన్స్కి ఒకసారి చెప్పండి. ఈరోజు క్రిస్పీ చికెన్. ఈ రోజు మన రెసిపీకి ఏ ఐటమ్స్ కావాలో మన ఆడియన్స్ కోసం చెప్పేసేయండి. ముందుగా చికెన్ తీసుకోవాలి, ఒక 1/2 kg. తర్వాత దానికి మ్యారినేట్ చేసుకోవడానికి మైదా, కార్న్ ఫ్లోర్, ఎగ్స్, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, చాట్ మసాలా అండ్ బింగో తీసుకోవాలి, ఒక 3 ప్యాకెట్స్, అండ్ చాప్ స్టిక్స్ తీసుకోవాలి. ఫస్ట్ చికెన్ ని మనం ఇలా చిన్న చిన్న పీసెస్ కీమా లాగా తెచ్చుకోవాలి. తెచ్చుకున్న దాన్ని వాష్ చేసేసుకొని దాన్ని ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకోవాలి. ముందుగా చికెన్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఓకే. దీన్ని ఒక 10 minutes పాటు బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ బాయిల్ అయిపోయింది. దీన్ని మనం తీసుకుని స్మాష్ చేసుకోవాలి. ఓకే. స్టవ్ అయిపోద్దామా? మనం ఎగ్స్ బీట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఇందులోకి కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పౌడర్, ఓకే, కొంచెం చికెన్ మసాలా, మనకి ఎంత కావాల్సో అంతవరకు అన్ని ఒక 1 tablespoon తీసుకోవాలి. ఓకే. ఆ తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. మొత్తానికి బాగా చేసి పెడుతున్నారు. కొంచెం సోయా సాస్ తీసుకుందాం. ఓకే. అన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కారం, మొత్తానికి హాస్టల్లో ఉండి అన్ని వంటలు నేర్చుకున్నారు. అవునండి. ఓకే, ఇలా చేసుకుని పెట్టుకోవాలి సైడ్కి. అవును. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకే.
గుడ్. మొత్తానికి మనకి క్రిస్పీ క్రిస్పీ చికెన్ లాలీపాప్స్. చికెన్ లాలీపాప్ రెడీ అయిపోతుంది. అవును, ఒక 2 minutes లో రెడీ అయిపోతుంది. ఓకే, ఇవి మనం జాగ్రత్తగా విడిపోకుండా తిప్పుకోవాలి. స్లోగా. ఊర్లో ఉండి కొన్ని వంటలు, అమ్మమ్మ దగ్గర ఉండి కొన్ని వంటలు, హాస్టల్లో ఉండి ఇంకో కొన్ని వంటలు బాగా నేర్చుకున్నాం. అమ్మాయిలం కదండి, మరి తప్పదు. అమ్మాయిలే మధ్య కంటారా మరి? అంతే కదా. ఆహా, ఏమి రుచి అంటూ వంటల కార్యక్రమం మొదలు పెట్టారు. ఆహా, మొత్తానికి క్రిస్పీ క్రిస్పీ చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి. లాలీపాప్ రెండో రౌండ్. గుమ గుమల వాసన. ఆహా. మరి ఫ్రై అయిపోయినవి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకొని టొమాటో కెచప్ తో గానీ అలా సర్వ్ చేసుకొని తినటమే. ఓకే, నువ్వు ఎంత వేరం తెంచితే అంత వేరం తినేద్దామని చూస్తున్నావు. అయిపోయిందండి, దించేద్దాం ఇంకా. ఓకే, ఓకే శివ గారు, ఇప్పుడు మన చికెన్ స్టిక్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తినేద్దాం మరి. ఎలా ఉంది శివ గారు? చాలా సూపర్ గా ఉంది. ఈరోజు ఇంకో వంటతో మీరు మాకు ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదములు రమ్య గారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మీలో కూడా ఎవరైనా వంట చేసే సత్తా ఉందా? దాన్ని పాపులర్ అవ్వడం లేదా? అయితే దాన్ని ఫేమస్ చేసే బాధ్యత మాది, వంట చేసే బాధ్యత మీది. శివ కిచెన్ వరల్డ్ అదర్గో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సైనింగ్ అప్ శివ.